వేడుకలో నిశ్చితార్థం, హల్దీ, పెళ్లి, రిసెప్షన్, ప్రతి లుక్ అద్భుతం, ప్రతి క్షణం రాజసం. నిశ్చితార్థం నుండి రిసెప్షన్ వరకు మెన్స్ వేర్, సారీస్, విమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్, ఫర్నిషింగ్స్, మీ కుటుంబం అంతటికి అన్ని ఒకే చోట. మీ ఇంట పెళ్లి వేడుకలకు సంపూర్ణ షాపింగ్ అనుభవం. చందన బ్రదర్స్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరిట భారీ డప్పు ప్రదర్శన మరియు సాంస్కృతిక ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పంతాల సురేష్ తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం ఎంత వైభవంగా, ఏ నాదం అయితే తొలి నాదంగా, ఏ స్వరం అయితే తొలి స్వరంగా నాగరికతకు అడుగులు వేయడానికి కారణమైన ఆ డప్పు, మనం అనుకునే 16 సంస్కారాలు ఏవైతే ఉంటాయో పుట్టినప్పటి నుంచి చావు వరకు ప్రతి సంస్కారం ముందు డప్పు కొట్టి మనం ప్రారంభిస్తామంటే డప్పుకున్న ప్రాధాన్యత మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేవలం భారత జాతి కాదు, ప్రపంచంలో అన్ని జాతులకి డప్పే ప్రారంభం. దీంతోనే ప్రారంభమైంది. మానవ నాగరికత ముందుకెళ్ళడానికి డప్పు కారణమైందని తొలి సంగీత వాయిద్యం ఏదైతే ఉంది అంటే అలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎవరి కారణంగా సామాజిక న్యాయం పెంచి ప్రతి జీవితంలో వెలుగులు నిండేలాగా, సామాజిక అసమానతలు లేని సమాజాలు నిర్మించేలాగా, పేదరికం లేని ఒక సమాజం నిర్మించేలాగా, అన్నదాతల చావులు లేని ఒక సమాజం నిర్మించేలాగా, అక్క చెల్లెల మీద అరాజకతలు లేని సమాజం నిర్మించేలాగా ప్రయత్నాలు చేస్తా ఉంది. మేము కోరుతున్నది అందరూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ప్రారంభత్వాల నుంచి రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నది ఏంటంటే మీరు ఆశీర్వదించారు, ఆశీర్వదించాలని కొనసాగించండి. మీ రుణాన్ని తీర్చుకునే బాధ్యత కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి అద్భుత కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, సోదరుడు పంతాల సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపిన డప్పు కళాకారులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ఉల్లూరి గంగాధర్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నాను. మరి ఈ రోజు విజయవాడ నగరానికి ఒక సంకల్పం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ముగింపోత్సవాల్లో భాగంగా మరి రాష్ట్రంలో 5 కేంద్రాల్లో మరి వివిధ వినూత్న రీతుల్లో మరి కార్యక్రమాలు చేశాం. మొదటగా విశాఖపట్నంలో 3K మార్గం పేరుతో, సమగ్ర మార్గంతో 10,000 మందితో మరి సూపర్ సక్సెస్ గా జరిగింది. తదుపరి రాజమండ్రి ఘనమైన నిరాజన అర్పించడానికి ఈ కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశం మేరకు, మా రాష్ట్ర మోర్చా అధ్యక్షులు పంతాల సురేష్ గారు సూచన మేరకు ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. మరి ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి మీ అందరికీ కూడా మా ర్యాలీకి సహకరించి ఆ ర్యాలీ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. జై జై భారత్. నా పేరు ములకల్పల్లి ప్రకాష్ అండి. నేను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని ఎస్సీ మోర్చా. ఈ రోజు ఇక్కడ విజయవాడలో డప్పు కళాకారులు సుమారు 10,000 మంది డప్పు కళాకారులతో భారీ ఊరేగింపు మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి 125 అడుగుల అంబేద్కర్ స్టాట్యూ వరకు ర్యాలీ అక్కడ ముగింపు ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి
అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే డప్పు కళాకారుల కోసం. డప్పు కళాకారులు అనేవాడు మొట్టమొదటి విలేకరు ఎవరంటే ఈ డప్పు కళాకారుడే. ఒకప్పుడు దండోర ద్వారా ఎవరైనా చనిపోయినా, పెళ్ళైనా, శుభకార్యం అయినా సరే డప్పు కళాకారుడు ఇంటింటికి వెళ్లి వీధుల్లోకి వెళ్లి సమాచారం ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ఏర్పాటు చేసి అనంతరం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలపై చంద్రబాబు ప్రభుత్వంపై బాధలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు ₹3 పెంచడంతో దేశంలోనే ఏపీ రికార్డు సాధించిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజల్ని వెసులుబాటు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ ధర తగ్గించాలి. పెంచిన వెంటనే తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ ధర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 31% మీరు పెట్రోల్ మీద వసూలు చేస్తున్నటువంటి వ్యాట్ ని తగ్గించుకోండి. సగం తగ్గిస్తే సుమారుగా ₹5-6, ₹8 తగ్గే పరిస్థితి ఉంది. అలానే పెట్రోల్ మీద, డీజిల్ మీద కూడా 21% వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ₹4 అదనంగా పన్ను డీజిల్ మీద, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. ఇవన్నీ కాకుండా రోడ్డు డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పి, రోడ్ ట్యాక్స్ అని చెప్పి కూడా మళ్ళీ ₹1 వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వెరసి దేశం మొత్తం మీద కూడా అత్యధికంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యతగా చేస్తా ఉన్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒకటైతే జూన్ 10 నుండి 15వ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు స్నేహ గార్డెన్స్ లో జరిగే రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో కర్ల లింగయ్య కళాభవన్ లో ఆయన సోమవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మితవాద శక్తులు దేశ చరిత్రని, సంస్కృతిని తిరోగమన విధానాల వైపు తీసుకువెళ్తున్న పరిస్థితి నేడు నెలకొందని, ఆత్మ నిర్భర భారత్ నేడు మోగపోయిందని, అచాదిన్ ఆయేగా అనేది పొదుపుదినుగా మారిందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ కనుమరుగైందని ప్రజలలో ఏర్పాటు చేసే సభలలో పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు ఇవాళ ఎలా ఉన్నాయని అచ్చాదిన్ ఆయేగా అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ అచ్చాదిన్ను పొద్దుదినుగా మారాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. ఏమైపోయింది సబ్కా సాత్ సబ్కా వికాస్ వల్ల? పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని ఉంటున్నటువంటి పరిస్థితి. రేపో మాపో 10 రోజుల తర్వాత దేశం ఎటుకొద్దుతో కూడా చెప్పేటువంటి పరిస్థితి. ట్రంప్ ఈజ్ ట్రంపింగ్. ఆ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడని చెప్పి చెప్తారు. మోడీ శాసిస్తాడు, నరేంద్ర మోడీ కాదు. ఇవాళ ఈ మోడల్లో భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తన తిరోగమన విధానాల ద్వారా భారతదేశాన్ని రెండు ప్రాంతాలుగా, ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించేటువంటి పరిస్థితి ఇవాళ దేని నుంచి చేరుకోటి భారత ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలకు అనుగుణంగా ఇవాళ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గుణపాఠాలుగా చేసుకొని కమ్యూనిస్ట్ మ్యూజియంలో కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని, ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్వేర్స్, ఆర్టీఐహెచ్ సహా వివిధ సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ సంపద సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలను జరిగాయి. తొలుత ఏపీ టీడీపీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పోడపాటి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం కమిషనర్ పి సురేష్ తదితరులు అధికారులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు పింగళి వెంకయ్య,
స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్న మీరు వెనకరండి కొంచెం. భయ వెనకరా భయ అన్న ఫోన్ తెచ్చండి. అన్న వైకే పక్కన పెట్టాలి. ఓకే అక్కడ వచ్చినటువంటి లేదు ఎందుకంటే మంచిది బయట సార్ టూరిజం యాక్టివిటీస్ ఎన్ని అనుసంధానం చేసినప్పుడు ఎన్ని ప్రమోట్ అవుతుంది, వచ్చిన ప్రతి యాత్రికుడు టూరిస్టు ఇవన్నీ చూసే విధంగా ఒక కోఆర్డినేషన్ తో ఒక సర్క్యూట్ లాగా ఏర్పరచుకొని ప్రతి జిల్లాలో టెంపుల్ రిసార్ట్స్ కానీ బీచెస్ కానీ దాంతో పాటు ఆర్కియాలజీ ఇన్ని అనుసంధానం చేస్తే అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా దోహదపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కృషిలో మన అధికారులు అదేవిధంగా డిపార్ట్మెంట్ చైర్మన్స్ కానీ మంత్రులు మొత్తం కూడా వారి స్ఫూర్తిగా వారి ఆలోచనతో వారిని ప్రేరణగా తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే మేము ఏం మాట్లాడినా ఏం చూసినా మీ ద్వారా ప్రపంచానికి అందించాలా, అలా అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అనండా. విజయవాడలో కొన్ని 10 సంవత్సరాల నుంచి ఉన్న బాపు మ్యూజియం మళ్ళీ ఊపిరి పోసుకుందా, మళ్ళీ ఇంత గొప్పగా కళకళలాడుతుందా అన్నట్టుగా మా అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా ఈ మ్యూజియం మన వారసత్వాన్ని, మన సంస్కృతి, కళలను మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో లక్ష్మీసా గారి నేతృత్వంలో ఈ రోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డే ని మొన్న రీసెంట్ గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డే ని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి, దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికి అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడ 1 టౌన్ 5వ డివిజన్ మాజీ చైర్మన్ బొమ్మ మధు మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఈ ధరల పెరుగుదలపై నిరసనగా ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. తగ్గించాలి డీజిల్ ధరలు డీజిల్ అంటే లాగేస్తుంటాయి. ఓకే, మరి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల మీద అత్యధిక భారం వేసిన పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గించాలని చెప్పి మరి మా వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం ప్రజలకు అని చెప్పి చాలా మోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుంది. ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు డీజిల్ ధరలు పెరిగాయి చూడు, ఒక్కసారి చూడు. అలాగే మొన్న పోయిన నెల కూడా డీజిల్ కనీసం పెట్రోల్ కానీ ఒక 2-3 రోజులు అయిపోయిన రోజులు ఉన్నాయి. ఇంకేమనంటే చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఏంటి ఈ యొక్క డీజిల్ వాళ్ళ మీద వార్నింగ్ ఇచ్చి మీ అనుమతుల గురించి మీరు ఆపితే బ్రేక్ చేస్తామని చెప్పేది కాదు. కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో బాగులేని పరిస్థితి జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు గారు కానివ్వండి, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి లోకేష్ గారు కానివ్వండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల మీద అత్యధిక భారం వేస్తున్నారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. రానున్న 2029 ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలందరూ కూడా జగనన్న సీఎం అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కంపల్సరిగా 2029 జగనన్న సీఎం అవుతాడు. ప్రజలకి అన్ని మంచి జరిగే వాళ్ళు మాత్రం జగన్ ముందుకు తీసుకెళ్ళడం తెలియపరుచుకుంటూ నా పేరు బొమ్మ మధు, విజయవాడ 1 టౌన్ పాఠశాల మాజీ చైర్మన్. ఈ రోజు పెట్రోల్ డీజిల్ మోయలేని భారంగా మోపి ప్రజల పైన దొంగ మాటలు చెప్పి హామీలిచ్చి అబద్ధ హామీలిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి తక్షణం రాజీనామా చేయాలి. డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ వంట గ్యాస్ మీద కానీ భారాన్ని పెట్టి మీరు లేనిపోయిన మాటల్లో చెప్పి అధికారంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజున పాలకులుగా కొనసాగడానికి వీలు లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డీజిల్ మీద ఉన్నటువంటి పెంచినటువంటి భారాన్ని ఈ రోజున రవాణా మీద పడుతుంది, అలాగే నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. ప్రజలు ఏ రకంగా ముందుకు వెళ్తారు అని చెప్పి కూడా అంటున్నాము. వారు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపుతుందని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎడ్లబండి ఎక్కి ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపిన కూటమి ప్రభుత్వం వెంటనే ధరల మంటలు తగ్గించాలన్నారు. అనంతరం నందిగామ గాంధీ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని తీసుకుంది దీంట్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు. చాలా మంది సౌత్ ఇండియా అనుకుంటారు, కాదు. మొత్తం టోటల్ గా వాటెవర్ ఇట్ ఈస్ ఆ ఏపీలో ఎక్కువ ఉంది. ఫ్రైట్ ఛార్జెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నప్పటికీ కూడా ఇచ్చింది ఏంటంటే మేము వస్తే రేట్లు తగ్గిస్తా ఉన్నాయి, తగ్గించలేదు. 2, ఇప్పుడు మనమంతా జబ్బలు చర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏపీలోనే డీజిల్ రేటు, పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. సో అది డిమాండ్ చేయడానికి
అంటే తప్పితే అన్ని చోట్ల పెరిగినాయి కాబట్టి యాజ్ దే ప్రామిస్. విద్యుత్ బస్సుల మరమ్మతులను ప్రైవేట్ వ్యవస్థలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మహిళల ఉచిత ప్రయాణానికి 0 టికెట్ ఇచ్చే విధానాన్ని ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్స్ తో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘం నిరసనకు దిగబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం ఈ నెల 20, 21 తేదీలలో డిమాండ్స్ దినంగా నిరసన పాటించనున్నట్లు తెలిపారు. మరి ఏదైతే రాష్ట్ర కమిటీ మరి కార్మిక సమస్యలపై మరి 13/5/2026 మరి అటు మేనేజ్మెంట్ కానివ్వండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరి మా సమస్యలనే అన్ని కూడా క్రోడీకరించి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి వాటి మీద సానుకూలంగా పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్నాం. అలా పరిష్కరించిన ఎడల మరి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో 20, 21 తేదీల్లో మరి మెయిన్ డిమాండ్స్ ని జే బ్యాడ్జీలుగా ప్రింటెడ్ బ్యాడ్జీలు పంపించింది. మరి బ్యాడ్జీలు పెట్టుకుని డ్యూటీలు చేస్తాం. అలాగే మరి భోజన సమయాల్లో కార్మికుల్ని మరి ఎక్కువ మంది కార్మికులు గ్యాదర్ చేసి మరి గేట్ మీటింగ్ల ద్వారా మరి కార్మికులు తీసుకెళ్లి అటు ప్రభుత్వానికి ఇటు విజిలెన్స్ ద్వారా మరి ప్రభుత్వానికి వెళ్లేటట్టుగా చూస్తాము. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, విలేకరులుగా మీరు కూడా బస్సులో ప్రయాణం చేస్తారు కాబట్టి దాదాపుగా అన్ని రూట్లలో కూడా మరి ప్రయాణికుల సంఖ్య డబుల్ అయింది, బస్సుల సంఖ్య తగ్గింది, ట్రిప్పుల సంఖ్య తగ్గింది. ఎక్కడ చూసినా కూడా దాదాపు 20 లక్షల రూపాయలు అదనపు భారం పడిందని చెప్పారు. ఎన్నిసార్లు మీరు డీజిల్ పెంచినా, ఎన్నిసార్లు అదనపు భారం పడినా ప్రభుత్వానికి 1 రూపాయి కష్టం లేకుండా తిప్పుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉంది. అదే ప్రైవేట్ బంకులకు కానీ బస్సులకు కానీ ఆర్టీసీలో 5 బస్సులు ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే మీ తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. ఆ తిరుపతి ఎలక్ట్రికల్ బస్సులు బెయిల్ అయిన తర్వాత కొండ మీదకి అయితే తిరగవు కాబట్టి ఆ బస్సులు తీసుకొచ్చి కడపకి, కర్నూలుకి లేకపోతే ఇతరత్ర గ్రామాల్లో వేరే 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 తిప్పే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి బస్సులకి బస్సు రేట్ ఎంత ఉందో దాంట్లో సగం రేట్ అంటే దాదాపు 70,000 రూపాయలు ఒక్క బ్యాటరీకి మాత్రమే ఖర్చు అయ్యే పరిస్థితి. ఆ బ్యాటరీ గ్యారంటీగా పనిచేస్తుందో లేదో తెలియదు. పొరపాటుని కానీ ఒకసారి బ్యాటరీలన్నీ ఫెయిల్ అయితే బస్సులు రోడ్డు మీద ఉంటే ప్రయాణికుల పరిస్థితి ఏంటో తెలియదు. కాబట్టి దయచేసి ప్రజాప్రభుత్వం అని చెప్పి ఎన్డీఏ కూటమి ఏదైతే ఏర్పాటు చేశారో పెద్దలు చెప్పున్నారు. మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే కూటమి ప్రభుత్వంగా మీరు బ్రహ్మాండమైన చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజల్లో కూడా ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉన్నారో అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారో వారి గురించి కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకుని శ్రద్ధ చూపించి మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో చెప్పారు సోదరులు, నేను ఇంకొక అప్పీల్ చేస్తా ఉన్నా మీ ద్వారా. ఈ రోజున మెడికల్ ఫెసిలిటీ లేక అల్లాడిపోతున్నాం మేము. మెడికల్ ఫెసిలిటీ ఇదివరకు మాకు అన్లిమిటెడ్ గా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రిఫరల్ హాస్పిటల్ ద్వారా మాకు ట్రీట్మెంట్ జరిగేది. అదే హార్ట్ అటాక్ వచ్చినా లేదా పారాసిస్ వచ్చినా ఇంకోటి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని గుడివాడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ర్యాలీగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఆ పార్టీ నాయకులను అడ్డుకున్న పోలీసులు కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి నడుము విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో హామీని చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపు వలన మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అధికారంలోకి రాగానే ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాడని తక్షణమే స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. పెట్రోల్ రేట్లు
పెరిగిన పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించాలి. ఈ పెట్రోల్ డీజిల్ మీద మరి ఈ రోజు ఈ ధరల పెంపు వల్ల ఈ రాష్ట్రంలో ప్రజల మీద 3,391 కోట్ల రూపాయల భారం పడబోతా ఉన్నది. పెట్రోల్ మీద రోజుకి 3 కోట్ల మరి 29 లక్షలు, డీజిల్ మీద రోజుకి 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాట్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మరి మన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజల మీద ఎక్కువ భారం పడతా ఉన్నది. డీజిల్ మీద ప్రతి రోజు కూడా 6 కోట్ల రూపాయలు ఈ సామాన్య ప్రజలు భారం మొయ్యాల్సి వస్తా ఉన్నది. కాబట్టి వీటిని వెంటనే తగ్గించాలని చెప్పి, అంతేకాకుండా చంద్రబాబు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాగే మనం గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఏ వస్తువు పెంచినా, ఏ వస్తువు పెంచకపోయినా కానీ ఇదే కూటమి ప్రభుత్వం మరి ఆ రోజుని గగ్గోలు పెట్టి నానా బీభత్సం చేశారు. మరి ఈ రోజున ప్రతి వస్తువు కూడా సామాన్యుడు నడ్డి విరికేటట్టుగా మరి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వంలోనే. మరి అట్లాగే ఈ పెట్రోల్ డీజిల్ మరి ఇవి నెలాఖరికి 10 రూపాయలు చేస్తారని చెప్పేసి కూడా మరి ఒక మెసేజ్ ఉన్నది. ఇట్లాగే పెంచుకుంటూ వెళ్తే రేపు రానున్న రోజుల్లో ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాలి నాని గారి సూచనల మేరకు మరి ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ మరి పెరిగిన రేట్లకు ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మరి ఈ యొక్క కాపీని మేము సంతకాలు సేకరించి మరి ఈ యొక్క కాపీని మరి గౌరవ ఆర్డీఓ గారికి మరి ఈ రోజు జరిగే పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం ద్వారా ఇవ్వటం జరిగింది. మరి మనం ఒకసారి గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే మరి తేడా కనిపిస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాదురు అని చెప్పి ఓవర కొట్టాడు మైకిల్ నిండా. మరి ఈ రోజు చేస్తున్నది ఏంటి? మరి ఈ రోజు ఆయన మరి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచం మేము ఇంకా తగ్గిస్తామని చెప్పి ప్రముఖ ట్రాన్స్పోర్టర్ లింగం చిట్టిబాబు భారతీయ జనతా పార్టీలో చేరారు. గుడివాడ ఆటోనగర్ లోని తన కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో చిట్టిబాబుతో పాటు వివిధ పార్టీలకు చెందిన 150 మంది అనుచరులు, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, ఏపీ ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. చిట్టిబాబు లాంటి ప్రముఖుల చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. ఓం నమ శివాయ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. నేను ఎంతమంది కూటమిలో మూడు పార్టీలు కలిసిన కాదు పార్టీలో పనిచేశాను. అప్పటి నుండి ప్రజాసేవ చేస్తున్నాను. కాకపోతే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ముగ్ధున్నాయి. నేను ఇప్పుడు పార్టీలో చేరడం జరిగింది. భారత్ మాతాకి. ఈరోజు మరి గుడివాడ పట్టణంలో ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని, అలాగే పలు సాంఘిక సామాజిక కార్యక్రమాలు చేస్తూ గుడివాడలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న లింగం చిట్టిబాబు గారు మరి దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా అత్యుత్తమ నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పరిపాలన
పట్ల ఆకర్షితులై, అలాగే రాష్ట్రంలో కూడా జరుగుతున్న ఎన్డీఏ పార్టీల పరిపాలన పట్ల ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరడానికి ముందుకు రావటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ మీకు తెలుసు. యుద్ధ వాతావరణం, ఎక్కడో యుద్ధం జరుగుతున్నా కూడా మన గుడివాడ ఆటోనగర్ లోనే దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. బిజినెస్ డల్ అవడం. కృష్ణా జిల్లా రథసారథి శ్రీ తాతినేని శ్రీరామ్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు స్టేట్ ఆక్వా డైరెక్టర్ గుత్తుకొండ శ్రీరాజరావు గారు, అలాగే సీనియర్ నాయకులు మా అందరికీ మార్గదర్శి రామినేని వెంకటకృష్ణ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు మాజీ మోర్చా అధ్యక్షురాలు శ్రీ సరంగాని మేఘాకుమారి గారు, అట్లాగే పార్లమెంట్ కన్వీనర్ ఉపాధ్యక్షులు మా సహచరులు గాంధీ గారు, అట్లాగే ఒకటో పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు, అలాగే మేక శ్రీనివాస గారు, బద్రి గారు, కొత్త కిరణ్ గారు, అంతేకాకుండా ఇక్కడ విచ్చేసిన ఆటోనగర్ వాసులకి, ఈ చిట్టుబాబు గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేందుకు మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో 18 కోట్ల మంది పైచిలకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసిన 18 కోట్ల మంది పైచిలకు ఉన్నారు. మరి 29 రాష్ట్రాలు ఉంటే మన దేశంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.